19వ రోజు నిర్మల్ జిల్లా ఆర్డీఓ ఆఫీస్ ముందర సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో భాగంగా మున్సిపల్ ఆఫీస్ ముందర గల అమరవీరుల స్తూపం దగ్గర సమ్మెలో పాల్గొని అమరులైన సమగ్ర శిక్ష ఉద్యోగులకు నివాళులు అర్పించడం, సమస్యల పరిష్కారం కై నిరసన ప్రదర్శన. సమగ్ర శిక్ష అమరవీరులకు, జోహార్ సమగ్ర శిక్ష అమరవీరులకు, జోహార్ సమగ్ర శిక్ష అమరవీరులకు. ఇటువంటి కుటుంబాలు మరి 130 కుటుంబాలకు పైగా అమరులు కావడం జరిగింది. విధి నిర్వహణలో వారు ప్రాణాలను కోల్పోవడంతో సమగ్ర శిక్ష ఉద్యోగుల కుటుంబాలు మరి వారి భార్య పిల్లలు రోడ్డున పడడం జరిగింది. ప్రభుత్వం నుంచి వారి కుటుంబాలకు ఎటువంటి ఎక్స్గ్రేషియా చెల్లించలేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఎవరైతే తెలంగాణలో రాష్ట్రంలో సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి 130కి పైగా ఉద్యోగులు అమరులైనరో వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రభుత్వం వెంటనే చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆధ్వర్యంలో 19వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా నిర్మల్ జిల్లాలో ఈరోజు మున్సిపల్ ఆఫీసు ఎదురుగా అమరవీరుల స్తూపం ముందర మరి ఎవరైతే సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులు అమరులైనరో వారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి అలాగే ఈ సందర్భంగా మరి మేము ప్రభుత్వాన్ని మరొక డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాము. ఎవరైతే 61 సంవత్సరాలు నిండిన ఉద్యోగులు 400కు పైగా ఉద్యోగులను అన్యాయంగా తీసివేయడం జరిగింది. మరి వారికి ₹1 కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఉద్యోగం నుంచి తీసివేయడం జరిగింది. ఈ విధంగా సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులు శ్రమ దోపిడీకి గురి కావడం జరుగుతుంది, ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. మరి ఎవరైతే వయసు పూర్తయిందో 61 సంవత్సరాలు వారు కూడా ఎలాంటి బెనిఫిట్స్ పొందకుండా ఇంటికి పంపించడం జరుగుతుంది. కావున మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. సమగ్ర శిక్ష ఒక న్యాయమైన డిమాండ్స్, మా యొక్క ఉద్యోగుల న్యాయమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మొట్టమొదటిది సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి, అప్పటి వరకు పే స్కేల్ ఇవ్వాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. డిఓ మీద ఉంది అని చెప్పేసి మరి ఈరోజు ఎవరైతే మనకు నిన్ననే నిర్మల్ జిల్లాలో నాన్ టీచింగ్ స్టాఫ్ వంట వాళ్ళందరూ కూడా మరి సమ్మెలోకి రావడం జరిగింది ప్రత్యక్షంగా. కానీ వారు గత 19 రోజులుగా కూడా సమ్మెలోనే ఉన్నారు. కానీ మరి పిల్లలను దృష్టిలో పెట్టుకొని వారి ఆరోగ్యాన్ని, ఆహారాన్ని దృష్టిలో పెట్టుకొని మరి వారిని చూసుకోవడానికి అక్కడ నాన్ టీచింగ్ స్టాఫ్ కేజీబీలలో ఉండడం జరిగింది. కానీ ప్రభుత్వము నిన్న 18 రోజుల వరకు కూడా స్పందించకపోవడంతో వారు నిన్న ప్రత్యక్షంగా ఇంటికి రావడం జరిగింది. మరి దాంతో ఒక్క రోజులోనే అధికారులు మరి వారు నిర్వహించే విధులను భరించలేక మరి ఈరోజు మా టెంట్ కాడికి వచ్చి ఏదైతే నాన్ టీచింగ్ స్టాఫ్ వంట వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వారి యొక్క విధులకు పంపించాలని చెప్పేసి కోవడం జరిగింది. దానిపై ఇప్పుడు మరి అందరం కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఏం చేయాలనేది. సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమదోపిడిని అరికట్టాలి, సమదోపిడిని అరికట్టాలి, సమదోపిడిని అరికట్టాలి, సమదోపిడిని అరికట్టాలి, శక్తి చాకిరిని అరికట్టాలి. జోహార్ ఎస్ఎస్సీ అమరవీరులకు, జోహార్.